కడప జిల్లా ప్రొద్దుటూరులో మంత్రి సత్యకుమార్ పర్యటించారు. గ్రామంలో ఆరోగ్య కేంద్రం, రైతు సేవా కేంద్రాల నూతన భవనాలు సర్పంచ్లతో కలిసి ప్రారంభించారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణాలతో రాష్ట్రాన్ని తిరోగమన మార్గంలోకి తీసుకెళ్లారని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. కనీసం జగన్ తన సొంత జిల్లాను కూడా పట్టించుకోలేదు అన్నారు. గత ప్రభుత్వం లక్షల కోట్లు దోచుకోవడంలో చూపిన శ్రద్ధ అభివృద్ధిపై పెట్టలేదు అన్నారు. గ్రామంలో ప్రధాన సమస్యలను స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల అనేక ఇబ్బందులు వచ్చాయి. సచివాలయాన్ని తీసుకురావడం, సచివాలయాల్లో అనేక మంది స్టాఫ్ని పెట్టడం, స్కిల్డ్ లేబర్ పెట్టడం, ముఖ్యంగా మాకు సంబంధించిన ఆశా ఏఎన్ఎంలను సచివాలయ పరిధిలోకి తీసుకురావడం వల్ల అనేక సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నారు. ఎందుకంటే మా వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల నుంచి 10 మొదలు పెడతారు. సచివాలయంలో 10 గంటలకు వచ్చి ఎఫ్ఆర్ఎస్ చేయాల్సిన పరిస్థితి. తద్వారా ఇబ్బందులు గుర్తించి వీటిని ఏఎన్ఎంలని అత్యవసర వైద్య సేవలు అందించే ఏఎన్ఎంల ఆశా వర్కర్లని సచివాలయం పరిధిలో నుంచి బయటికి తీసుకెళ్లి వాటిని మళ్ళీ పిఎస్సి, విఎస్సి పరిధిలోకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్కిల్డ్ ఎంప్లాయీస్ అయితే ఎవరు ఉంటారు, ఉదాహరణకి ఒక ఇరిగేషన్ ఏఈ ఇక్కడ వచ్చి పంచాయతీ సచివాలయంలో కూర్చోవడం, ఇతరత్ర పనులు చేయకపోవడం వల్ల అనేక సమస్యలు మనకు వచ్చాయి. ఎందుకంటే ఏ కాలంలో చూసినా కూడా మీరు పూడికలు తీగిపోవడం, జంగిలు రావడం, లేదా గండ్లు పడ్డం, తద్వారా నీళ్లు నిలవకపోవడం, సాగునీరు రైతులకు అందకుండా, పంట పొలాలు చేరకుండా అనేక ఇబ్బందులు పడ్డాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ఇటీవల కేబినెట్లో కూడా వీటి మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది.